అమృతలూరు మండలం అమృతలూరు గ్రామంలో నూతన మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన మాజీ మంత్రి నక్కా ఆనందబాబు గారు. అమృతలూరు మండలం అమృతలూరు గ్రామంలో మండల తెలుగుదేశం పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన నూతన అమృతలూరు మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన మాజీ మంత్రి నక్కా ఆనందబాబు గారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏమన్నా ఆధారాలు ఉన్నాయని చెప్పి అడిగి ముందస్తు అంటే ఈ కేసులు ఎందుకు చెప్తానంటే, ఈ కేసులు ఎందుకు పెట్టాడంటే 16 ఏళ్ళు జైల్లో ఉన్నాడు. 13 ఏళ్ళ నుంచి కోర్టులు తిరగకుండా తప్పించుకుంటూ ఉన్నాడు. ఆర్థిక నేరగాడిగా ముద్రపడ్డాడు ఈ రాష్ట్రంలో. మళ్ళీ అధికారం పోవడం ఖాయం తెలిసిపోయింది. అధికారం పోతే విచారణ వస్తే మళ్ళీ జైలుకి వెళ్తాడు. నేను ఒక్కడే ముద్దాయిలు కనిపించుకోవాలి, అపోజిషన్ లీడర్ కూడా ముద్దాయిగా ముద్రేయాలి, ఒక నేరస్తుడికి చూపిస్తానని ఒక తాపత్రయం, మసి పూయాలి అందరం కూడా. ఇతరేమో వాస్తవంగా తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్కడ సంపాదించాడు. ఆ రోజునే ఇప్పుడు చెబుతుంది 43,000 కోట్లు అప్పుడు రాజశేఖర రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు. ఈ రోజు ఈ అధికారంలోకి వచ్చినాక ఈ 5 ఏళ్లలో 3 లక్షల కోట్లు సంపాదించాడు. ఈ అధికారం లేనప్పుడు 43,000 కోట్ల ఆధారాలు దొరికింది. మనం అనేది 1,00,000 కోట్లు, ఏదైనా ఆధారాలు 43,000 కోట్లు ఆ రోజు దొరికింది. ఇవాళ దాదాపు 3 లక్షల కోట్లు 5 ఏళ్ల అడ్డగోలుగా దోపిడీ చేసిన పరిస్థితులు ఇసుక కానీ, లేకపోతే అన్ని సహజ వనరులు అన్ని దోపిడీకి గురేది. మద్యం కుంభకోణం, అసలు అవినీతి లేని పరిస్థితులు, ప్రాంతం అంటూ డిపార్ట్మెంట్ అంటూ లేనటువంటి పరిస్థితులు ఇక్కడ మీ అందరూ కూడా తెలుసుకోవాల్సి వస్తుంది. కాబట్టి అదే విధానంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ముద్ర వేయాలనేది ఆలోచన. ఏమి చేయలేడు. చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టాడు, వీడు వేరే ఛార్జ్ షీట్ ఫైల్ అయ్యింది. తమ్ముడు చంద్రబాబు నాయుడు గారు ఛార్జ్ షీట్ వేయమన్నాడు. ఆ కేసులో ఛార్జ్ షీట్ ఫైల్ చేయమన్నాడు. సిఐడి కూడా జైలు సంస్థ ఉంది కాబట్టి కేసులు పెట్టి ఎఫ్ఐఆర్ పెట్టి జైలు పంపించాడు. ఛార్జ్ షీట్ ఫైల్ చేయమని ఆధారాలు కోర్టు చెప్పింది ఏ సాక్ష్యాలు లేవని. బెయిల్ పెరిగిలోనే, బెయిల్ ఆర్గ్యుమెంట్లోనే ఏ సాక్ష్యాలు లేవని. ఇల్లు ఓర్చుకోలేక రకరకాల మాట్లాడుతూ ఉంటారు. ఇవన్నీ కూడా ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఇవన్నీ ప్రజల్లో చర్చ జరగాలి. ఇందాక చెప్పాను, 79 రోజులు కౌంట్ డౌన్ మనకు ఉంది, 2.5 నెలలే ఉంది, దగ్గరకు వచ్చేసింది, ఎలక్షన్ ఫేవర్ వచ్చేసింది. అందరూ కూడా ఎన్నికల్లో వెళ్ళిపోవాలి. ప్రతిరోజు 1 గంట 2 గంటలు ఖచ్చితంగా పార్టీ మనం చేయాల్సిందే. దానికి మీరు పెట్టుకున్న ఆఫీసులు మీరు సద్వినియోగం చేసుకోవాలి. 100% సద్వినియోగం చేసుకోవాలి. మిత్రపక్షంగా ఉన్నటువంటి జనసేన పార్టీని కూడా తెలుసుకోవాలి. మనతో పాటు ప్రతి కార్యక్రమం ఇవాళ నుంచి పార్టీ ఇచ్చే కార్యక్రమాలు మీరు సొంతగా గ్రామంలో ఏం జరుగుతుంది, రాజకీయాలు ఏ విధంగా ముందుకు తీసుకోవాలి, ఏ విధంగా మనం గెలవాలనేది ఒకటే ధ్యేయం. ఇక్కడ అభ్యర్థి గెలిస్తేనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. ఎవరు కూడా కొంతమంది అనుకుంటారు, మా వాళ్ళు వచ్చేపడితే చంద్రబాబు నాయుడు. అది కూడా ప్రతి 175 నియోజకవర్గాలు ఖచ్చితంగా గెలిచి తీరాలి. ఈ రోజున్న పరిస్థితులు, వాతావరణం, పులివెందులు కూడా గెలవబోతున్నాం. ఆ ముఖ్యమంత్రి చెప్తాడు వైనాడు 175, వైనాడు 175 అంటే మాట్లాడతాం. మీరు గమనించారు లేదు, పోయింది మొత్తం పూర్తిగా. మనం చెబుతున్నాం వైనాడు పులివెందులు అని. పులివెందులు గెలిచాం. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో పులివెందుల అభ్యర్థిని, పులివెందుల కడప జిల్లాలో కూడా మనకే మెజార్టీ వచ్చి మనం గెలిచాం. ఈ తెలుసు 7 ఎమ్మెల్యే మనం 2 సార్లు కదా గెలిపించారు. మీరంతా అతను గెలిపించారు. నేను ఎక్కువ మాట్లాడదాను, పారిపోయారు కాబట్టి. 5 ఏళ్ల కన్నా ఎన్ని మంది మీరు ఎందుకు 5 ఏళ్లకి 5 ఏళ్ళు ఉన్నాడా ఎమ్మెల్యే మీ దగ్గర? ఎందుకు లేడు? 4.5 సంవత్సరాలుగా పారిపోవడం. ఓడిపోతే రాజకీయాల్లో రాజకీయ నాయకుడు అల్టిమేట్ ఆలోచన ఏంటి, గోల్ ఏంటి? ప్రజల్లో నిలబడాలి, గెలవాలి. ఇలా 4వ సారి మళ్ళీ మీ బతికి నేను రాబోతా ఉన్నా. గెలిచినా ఓటే మీలోనే ఉండాలి. నాతో పాటు 3 సార్లు పోటీ చేశారు. 2 సార్లు ఓడిపోయాడు, 3వసారి గెలిపించారు. రాష్ట్రం అంతా ఇచ్చింది కదా, మన దగ్గర కూడా ఇచ్చింది అనుకున్నాం. గెలిచాడు. 5 ఏళ్ళు ఉన్నాడా? వెళ్ళిపోయాడంటే అర్థం ఏంటి? అదే మనకి ఇక్కడికి వచ్చిన ఆయన కూడా అంతే. ఎక్కడ 2 సార్లు ఇచ్చేస్తున్నాడు. ఆడెందుకు ఆ చెత్త ఇక్కడ, ఈ చెత్త తీసి ఇంకోతాడు, ఆ చెత్త తీసి ఇంకోతాడు. ఏంటో ఇది ఎవరికి అర్థం కావట్లేదు. కాబట్టి వాళ్ళ ఓటమి వాళ్ళు పూర్తిగా అంగీకరించారు. ఇక మనలోనే ఉంది, మనలో ఉండే లొసుగులో ఉంటే సరి చేసుకోండి.
ఇది అందరికీ సంబంధించిన సమస్య. ఇది ఏ ఒక్కడితో కాదు. పార్టీ కూడా మన అందరి సొత్తు. నాదో నీదో ఇంకోటిదో అందరి సొత్తు. అందరికీ బాధ్యత ఉంది. రేపు అందరికీ అధికారం ఉంటుంది. ఈ రోజు 5 ఏళ్ళు మనం అనేక రకాల కష్టాలు పడ్డాం, ఇబ్బందులు ఎదుర్కొన్నాం. వాటికి అంతకంతా బదులు తీర్చుకునే రోజు ఖచ్చితంగా దగ్గరలో ఉంది. దాన్ని మీరందరూ సాటిస్ఫై అయ్యే విధంగా నేను ఈసారి అధికారాన్ని కూడా మీరు సూచిస్తానని నేను ఈరోజు మన తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు అమర్నూరు గ్రామంలో మన తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలోకి మన తెలుగుదేశం పార్టీ పొలిటికల్ సభ్యులు నక్కా ఆనందబాబు గారు, మాజీ మంత్రివర్యులు, అట్లాగే మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, అట్లాగే జనసేన పార్టీ నాయకులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు మనం తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఓపెన్ చేస్తామంటే మరి మన అధినేత నారా చంద్రబాబు మన ఇప్పుడు అధికారంలో ఉన్నట్లేను, కాకపోతే ఎలక్షన్ ఒకటి జరగాల్సి ఉంది. కాబట్టి మన నక్కా ఆనందబాబు గారి నాయకత్వంలో మన నియోజకవర్గంలో మరి అందరం గ్రామ